ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ 9, 10 తారీఖుల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామరెడ్డి గారు ETF, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. హాయ్, Sundara Rami Reddy ఫ్రమ్ RCP టెక్నాలజీస్. సో చాలామంది అడుగుతుంటారండి, ఏది బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్, ఏది ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది అని. బేసిక్గా మనందరికీ తెలుసు, ఫైనాన్షియల్ గోల్స్, నీడ్స్, ఫైనాన్షియల్ రిస్క్ అవేర్నెస్, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అండ్ లైఫ్ సైకిల్ మనం ఎక్కడున్నాం, వీటన్నిటి వల్ల ఏది బెస్ట్ పిక్ చేసుకోవాలనేది పర్సన్ టు పర్సన్స్ మారుతూ ఉంటుందండి. బట్ ఎక్కువ మంది మాత్రం తీసుకునేది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ కాబట్టి ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ చోటని చూసుకుంటారు. బట్ బేసికల్గా అయితే ఇండివిజువల్ రిస్క్ ప్రొఫైల్ అనలైజ్ చేసేసి మీరు బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను జస్ట్ ఫర్ కంపారిజన్ పర్పస్ కోసం ఇస్తున్నానండి. గత 10 years బ్యాక్ నువ్వు ఇదే రోజు కనుక మార్కెట్లోకి 1,00,000 రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏ టైప్ రిటర్న్స్ జనరేట్ చేస్తే మేము అబ్జర్వ్ చేద్దామండి. అంటే 10 years బ్యాక్ ఇదే రోజు అంటే నవంబర్ 21st అనమాట పెడితే కనుక 1,00,000 రూపీస్ కనుక పెడితే 10 years బ్యాక్ ఈ రోజుకి ఎంత రిటర్న్స్ వస్తాయని మనం చూద్దామండి. ఫస్ట్ మనం లార్జ్ క్యాప్ చూద్దామండి. లార్జ్ క్యాప్లో ది బెస్ట్ ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేసింది అంటే నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ అండి. అది మీరు కనుక 1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ అమౌంట్ అండ్ 4.7 lakh అయిందండి. 4.7 lakh అయింది. అదే మీరు మిడ్ క్యాప్లో కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే 1,00,000 10 years బ్యాక్ ఇదే రోజు ఇప్పుడు ఎక్కువ రిటర్న్స్ వచ్చింది కోటాక్ ఎమర్జింగ్ ఈక్విటీ అండి. 7.8 lakh వచ్చింది మీకు 10 years తర్వాత. అదే స్మాల్ క్యాప్ కేటగిరీలో మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అండి అండ్ 11.9 lakh వచ్చింది. డెఫినెట్గా అన్నిటికన్నా ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే స్మాల్ క్యాప్ కేటగిరీ అండి. ఎక్కువ రిటర్న్స్ ఎక్కువ ఇస్తుంది అనమాట. ఇది 11 అంటే ఎంత అంటే లార్జ్ క్యాప్తో పోల్చుకుంటే మోర్ దెన్ డబుల్ అండి. ఇప్పుడు లార్జ్ క్యాప్ వర్సెస్ లార్జ్ క్యాప్ చూద్దామండి. నిప్పాన్లో కనుక మీరు నిప్పాన్ ఇండియాలో లార్జ్ క్యాప్లో పెడితే 4.7 lakh, మిరా ఎసెట్ లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తే 4.5 lakh, SBI బ్లూ చిప్లో పెడితే కనుక 4.2 lakh అండ్ ICICI ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్స్లో పెడితే కనుక 4.1 lakh, HDFC టాప్ 100లో పెడితే కనుక 4 lakh రూపీస్ అండ్ బరోడా BNP పరివాస్ లార్జ్ క్యాప్ అండి 3.9 lakh, కోటాక్లో పెడితే కనుక 3.9, కెనరా రిబకో బ్లూ చిప్ ఫండ్లో పెడితే 3.8 lakh, ఎడల్వైజ్ లార్జ్ క్యాప్లో పెడితే 3.8 lakh అండ్ ఆదిత్య బిర్లా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో పెడితే 3.8 lakh, ఇన్వెస్కోలో పెడితే 3.7 lakh, UTI లార్జ్ క్యాప్లో పెడితే 3.7 అండ్ బ్లూ చిప్ HDFC, టాటా, JM, PGIM, ఫ్రాంక్లిన్ ఇండియా, DSP, LIC మ్యూచువల్ ఫండ్, గ్రో, తారస్ ఇట్లా ఎందులో పెట్టినా సరే ఎనీవేర్ బిట్వీన్ 3 lakh దాకా వస్తుంది. సో యావరేజ్ మీద వరస్ట్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చింది 2.9 lakh అండి లాస్ట్ 10 yearsలో వరస్ట్ అనుకుంటే. అండ్ బెస్ట్ లార్జ్ క్యాప్ ఇచ్చింది అండ్ 4.7 lakhs అనమాట. ఓకే, సో మనం 10 years కనుక లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తే యావరేజ్ మీద 3 to 4 lakh మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అర్థం చేయండి. అలాగే మనం మిడ్ క్యాప్లో పెట్టామనుకోండి, మిడ్ క్యాప్లో కోటాక్ ఎమర్జింగ్ ఈక్విటీ అండి 7.8 lakh, ఎడల్వైజ్ మిడ్ క్యాప్ 7.5 lakh అండ్ HDFC మిడ్ క్యాప్ 7 lakh అండ్ టాటా 6 lakh అండ్ ఇన్వెస్కో 6 lakh, SBI 6, HDFC మిడ్ క్యాప్ 6, UTI 6, నిప్పాన్ ఇండియా 6 అండ్ యాక్సిస్. ఇవన్నీ ఏ కంపెనీ వాళ్ళు చూసినా సరే ఇది యావరేజ్ మీద మీకు ఎనీవేర్ బిట్వీన్ ఆల్మోస్ట్ 6 lakh to 7 to 6 lakh వస్తుంది. అంటే 6 to 7 lakh మధ్య వస్తుంది. అంటే మిడ్ క్యాప్లో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే యావరేజ్ మీద హిస్టారికల్ డేటా ఈ ప్యాటర్న్ కనుక చూసుకుంటే కనుక 6 to 7 lakh వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మెజారిటీ మ్యూచువల్ ఫండ్స్ 6 lakh వరకు వచ్చినాయండి ఆల్మోస్ట్. అందుకని మనం టూ మచ్ కన్ఫ్యూజ్ అయ్యి ఎందులో పెట్టాలి పెద్ద రీసెర్చ్ చేయడం వేస్ట్. టాప్ 5లో ఏదో ఒకటి బెస్ట్ అని దాన్ని చూసుకోవచ్చు అనమాట. రైట్, సో నీకు లార్జ్ క్యాప్లో పెడితే బిట్వీన్ 3 to 4 lakh వస్తుంది. మిడ్ క్యాప్లో పెడితే బిట్వీన్ 6 to 7 lakh వస్తుంది. డెఫినెట్గా లార్జ్ క్యాప్తో పోల్చుకుంటే మిడ్ క్యాప్ ఈజ్ ద బెటర్. అదే ఇప్పుడు మనం స్మాల్ క్యాప్ చూసామనుకోండి, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్లో 11.9 lakh అండి, SBIలో 10.7 lakh అండ్ DSPలో 9 lakh అండ్ కోటాక్ స్మాల్ క్యాప్ 7 lakh అండ్ ఫ్రాంక్లిన్ ఇండియా స్మాల్ క్యాప్ 7 lakh అండ్ సుందరం 7 lakh, HDFC 6 lakh అండ్ ఆదిత్య బిర్లా
5 lakh, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ స్మాల్ క్యాప్ 5 lakh అండ్ క్వాంట్ 5 lakh. సో మనం కనుక చూసుకుంటే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో తక్కువ అంటే అండ్ 5 lakh వస్తుంది, ఎక్కువ అంటే ఆల్మోస్ట్ 11 lakh వస్తుంది అనమాట. ఓకే, సో డెఫినెట్గా స్మాల్ క్యాప్లో పర్ఫార్మెన్స్ చూస్తే వరస్ట్ ఫండ్కి బెస్ట్ ఫండ్కి మనకి చాలా తేడా ఉందండి. కోర్స్ కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇవి స్మాల్ క్యాప్ కేటగిరీ లేదు 10 years బ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్ కోటక్ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, లేదా క్వాంట్ కావచ్చు, ఇవన్నీ 5 years బ్యాకే స్మాల్ క్యాప్గా మారింది అనమాట స్టేటస్. అంతకుముందు ఇవి స్మాల్ క్యాప్ కాదు, కాబట్టి అందుకే రిటర్న్స్లో తేడా ఉంది. ఇనహో ఈ డేటా కనుక చూసుకుంటే లార్జ్ క్యాప్లో బెస్ట్కి వరస్ట్కి పెద్ద తేడా లేదు, అండ్ బిట్వీన్ 3 to 4 lakh వస్తుంది. బట్ స్మాల్ క్యాప్లో కనుక చూసుకుంటే కనుక వేరియంట్స్ ఎలా ఉంది, అండ్ బిట్వీన్ 5 to 11 lakh మధ్య వస్తుంది. బట్ స్టిల్ స్మాల్ క్యాప్లో వన్ ఆఫ్ ద వరస్ట్ ఫండ్, మనకు లోయెస్ట్ వరస్ట్ రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ చూసుకున్నప్పుడు లార్జ్ క్యాప్తో చూసుకుంటే డెఫినెట్గా బెస్ట్ రిటర్న్స్ ఇస్తుందండి లార్జ్ క్యాప్ బెస్ట్తో పోల్చుకుంటే. కాబట్టి మీ దగ్గర మ్యూచువల్ ఫండ్స్ ఏముంటే బాగుంటుందంటే స్మాల్ క్యాప్ ఉండాలి ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత మీరు రిస్క్ డైవర్సిఫై చేద్దాం అనుకుంటే మిడ్ క్యాప్ తీసుకోవడం బెటర్ అన్నమాట ఈ డేటా ప్రకారం. సో లాస్ట్ 10 years బ్యాక్ ఇదే రోజు కనుక మీరు 1 lakh లంసం కనుక పెట్టి వదిలేస్తే మార్కెట్లో ఇప్పుడు వస్తున్న రేట్ ఆఫ్ రిటర్న్ అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, లాస్ట్ ఈ 10 yearsలో డ్రాడౌన్ చాలా వచ్చినాయండి. అండ్ పోయేటప్పుడు మార్కెట్ ఆల్మోస్ట్ 30% దాకా డౌన్ అయింది. అండ్ 2009లో కూడా మార్కెట్ ఒకసారి బాగా డౌన్ అయింది. అండ్ మనీ డిమానిటేషన్ అప్పుడు కూడా మార్కెట్ బాగా డౌన్ అయింది. అండ్ బ్రెజిల్ ఎగ్జిస్ట్ అప్పుడు కూడా అప్పుడు డౌన్ అయింది. సో మార్కెట్లో ఈ వాలటిలిటీలు ఉన్నా సరే వాటన్నిటిని తట్టుకుంటూ అన్ని డిస్కౌంట్ చేసుకుంటూ ముందుకెళ్ళి మంచి రిటర్న్ జనరేట్ చేస్తున్నాయండి. కాబట్టి స్టాక్ మార్కెట్ని ఎప్పుడు షార్ట్ టర్మ్ చూసే బదులు లాంగ్ టర్మ్ కనుక చూసుకుంటే మీకు ద బెస్ట్ వెల్త్ క్రియేట్ చేస్తున్నాయి. సో కంక్లూజన్ ఏంటంటే లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తే మనం 3 to 4 lakh ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే 4 times ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక 10 yearsలో. మిడ్ క్యాప్లో అయితే 6 to 7 times ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే స్మాల్ క్యాప్లో అయితే యావరేజ్ మీద 6 to 11 times ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక డెకేడ్కి. ఓకే, ఎనీహౌ 5 times వచ్చిందంటే చాలా పెద్ద రిటర్న్స్ వచ్చినట్లకండి. సో డెఫినెట్గా హ్యాపీగా మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇప్పుడు మనం చూపించుకున్న ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఏదో ఒక దాన్ని పిక్ చేసుకొని అంటే కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మంచి రేట్ ఆఫ్ రిటర్న్ తీసుకోవచ్చు. సో నేను తీసుకున్న డేటా ఈ రోజు నుంచి బ్యాక్ 10 years బ్యాక్ పెడితే కనుక ఈ November 22nd కనుక పెడితే ఈ రోజుతో వచ్చిన రిటర్న్స్ అనమాట ఇవన్నీ. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.